హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆరిఫాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నట్టుగా కాకరకాయతో ఉల్లిపాయ కారం రెసిపీని అయితే చూపిస్తున్నాను. కొంచెం కూడా చేదు లేకుండా అందరూ తినేలాగా అయితే ఈ రెసిపీ చాలా సూపర్గా ఉండిద్దండి. ముందుగా అయితే 1/2 కిలో కాకరకాయలు తీసుకొని ఇలా అయితే పీలప్ చేసుకోండి. ఇలా పీలప్ చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నట్టుగా కొంచెం పెద్ద సైజు ముక్కలను అయితే కట్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా అయితే కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలను అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే మనం తీసుకున్న 1/2 కిలో క్వాంటిటీ మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక పావు కప్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. షాలో ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే ఈ విధంగా వేసుకున్నానండి. ఇలా పావు కప్పు ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ముందుగా నేను కాకరకాయలను అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవి మగ్గిపోతున్నాయి. అంతలో మనం ఉల్లికారం అయితే రెడీ చేసుకుందాం. ముందుగా మీరు చూసారంటే ఇక్కడ 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద సైజ్ ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని అన్నిటిని అయితే ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మీ కారంకి సరిపడా అయితే కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ అయితే కారం, 1 స్పూన్ అయితే జీలకర్ర, తగినంత అయితే కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. 2 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ అయితే ఒకసారి అయితే బాగా మెత్తగా అయితే పట్టేసుకున్నానండి. మీరు ఇక్కడ చూసారంటే చాలా మెత్తగా అయితే వచ్చేసింది. ఈ విధంగా అయితే పట్టేసుకున్నాను. దీన్ని అయితే ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు చూసారంటే కాకరకాయలు అయితే కొంచెం కొంచెం మగ్గిపోతున్నాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఆయిల్లో అయితే బాగా అయితే ఫ్రై చేసుకోండి. ఇలా మీరు చూసారంటే కొంచెం కొంచెం సేపటికి కలిపేసుకుంటూ ఈ విధంగా అయితే రావాలండి. ఇలా బాగా బాగా వేగిపోయినట్టుగా అయితే మనకు అర్థమైపోయిద్ది. ఈ విధంగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఈ ఆయిల్ నుంచి అయితే నేను సపరేట్ చేసుకొని ఇది చాలా ఆయిల్ ఉందండి. కొంచెం ఆయిల్ని అయితే నేను తీసేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ అయితే కొంచెమే ఉంచేసుకున్నాను. ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను. ముందుగా కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. కొంచెం పోపు చిటపటలాడిపోయిన తర్వాత ముందుగా ఉల్లికారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గించండి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కాకరకాయలు అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ 2 బాగా సెట్ అయినట్టుగా అయితే ఒక 5 మినిట్స్ మగ్గించండి. ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ 1 స్పూన్ అయితే బెల్లం పౌడర్ని అయితే వేసేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఇష్టం లేకపోతే ఈ బెల్లం పౌడర్ని అయితే స్కిప్ చేయండి. ఇలా వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చాలా సూపర్గా ఉండిద్దండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నారంటే చాలా యమ్మీగా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.